నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టి బోల్తా పడింది డీసీఎం. బొలెరోలో ఉన్న ఇద్దరు కూడా మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. మృతులు దేవరకొండకు చెందిన యాది రిజ్వాన్గా గుర్తించారు. కేబుల్ పనులు చేస్తుండగా దామరచెర్ల మండలం బత్తులపాలెం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టి డీసీఎం బోల్తా పడింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. బొలెరోలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించారు. దేవరకొండకు చెందిన యాది రిజ్వాన్గా మృతుల్ని గుర్తించారు. కేబుల్ పనులు చేస్తుండగా దామరచెర్ల మండలం బత్తులపాలెం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. వెళ్ళిపోరు పైసరు జాయింట్ కొట్టారు మొత్తం తర్వాత అనుకున్నాం మా దగ్గర ఎవరెవరు చనిపోయారు? యాది దేంట్లో పని చేస్తారు మీరు? కేబుల్ నెట్వర్క్ టాటా వాడ అయిపోయింది. ఇది జాయింట్ కొట్టాము దాని దగ్గర డ్రైవరు వెహికల్ అనుకున్నాం వెళ్ళిపోరు పైసరు జాయింట్ కొట్టారు మొత్తం తర్వాత అనుకున్నాం మా దగ్గర ఎవరెవరు చనిపోయారు? యాది నెట్వర్క్ దేంట్లో పని చేస్తారు మీరు? కేబుల్ నెట్వర్క్ టాటా వాడ అయిపోయింది. ఎస్, రమేష్ జైన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్. రమేష్, నల్గొండ జిల్లాలో ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆగి ఉన్న బొలెరోను డీసీఎం ఢీకొట్టి బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఏంటి? అసలు ఈ ప్రమాదం ఏ రకంగా చోటు చేసుకుంది? ఎస్, ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టి డీసీఎం బోల్తా పడింది. బొలెరోలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. మృతులు దేవరకొండకు చెందిన వారికి గుర్తించారు. కేబుల్ పనులు చేసేందుకు వెళ్తున్నారు బొలెరోలో. ఈ నేపథ్యంలో వెనకాల డీసీఎం వచ్చి ఢీకొంది. డీసీఎం ఢీకొని పల్టీలు కొట్టింది. అయితే బొలెరోలో ఉన్నటువంటి ఇద్దరు మృతి చెందారు. దేవరకొండకు చెందిన యాది రిజ్వాన్ ఇద్దరు కూడా అక్కడికడే చనిపోయారు. దామరచెర్ల మండలం బత్తులపాలెం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న బొలెరోను డీసీఎం ఢీకొట్టి బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. ఎస్, రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ఆగి ఉన్న బొలెరోను డీసీఎం ఢీకొట్టి బోల్తా పడిన నేపథ్యంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డట్టు తెలుస్తుంది. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఏంటి? అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అతివేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఘటన చోటు చేసుకుంది. దామరచెర్ల మండలం బుత్తలపాలెం వద్ద హైవే వద్ద అక్కడ ఆ పనులు చేస్తున్నారు. కేబుల్ పనులు చేస్తూ ఆ బొలెరోలో ఉన్నటువంటి ఆ కూలీలు ఆ పనులు చేస్తున్నటువంటి క్రమంలో దాన్ని గమనించకుండా వేగంగా వస్తున్నటువంటి డీసీఎం ఒక్కసారిగా బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు ఆ బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు కూడా అక్కడెక్కడే మృతి చెందడం జరిగింది. మరొక ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే వీళ్ళు రోడ్డు పక్కన ఆ కేబుల్ పనులు చేస్తూ ఆ రోడ్డు పక్కనే ఆ వాహనాన్ని నిలిపి ఉంచడం కూడా ప్రమాదకరమని తెలిసినా ఎలాంటి ప్రమాద సంచికలు లేకుండా వాళ్ళు కేబుల్ పనుల్లో నిమిత్తమై కూడా రోడ్డుపైనే వాహనాన్ని ఆపి ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఉదయాన్నే ఆ వేగంగా వస్తున్నటువంటి డీసీఎం డ్రైవర్ దీన్ని గమనించకుండా ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం కూడా సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా కూలి పనుల నిమిత్తం గత కొన్ని రోజుల నుంచి కూడా కేబుల్ పనులు ఆ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. కేబుల్ పనుల్లో నిమగ్నమైనటువంటి ఇద్దరు కూడా పక్కనే ఉన్నటువంటి దేవరకొండ పట్టణానికి చెందిన రిజ్వాన్ యాది కూడా ఇద్దరు ఆ యువకులని చెప్పవచ్చు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో కూడా మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం, అదేవిధంగా వీరు కూడా రోడ్డుపై ఆపి ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టడంతో డీసీఎం బోల్తా పడింది. అయితే బొలెరోలో ఉన్నటువంటి ఇద్దరు మృతి చెందారు. కేబుల్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మృతులు దేవరకొండకు చెందిన వారిగా గుర్తించారు. దామరచెర్ల మండలం బత్తులపాలెం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు